ప్రైజ్ ద లార్డ్. అందరూ సుఖంగా నిద్రపోయి క్షేమంగా మేల్కొన్నారండి. మరి మనం ఈ నూతన దినంలో మనం ఉన్నామంటే, నైట్ అంతా ప్రశాంతంగా నిద్రపోయామంటే అది మనం పెట్టుకున్న ఈ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు కాదు కదండి. మనం పెట్టుకున్న సెక్యూరిటీనా కాదు కదండి. మనలాంటి వాళ్ళు ఎంతో మంది మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు కదండి, వర్షాల వల్ల, వరదల వల్ల. కానీ మనం ఏ టెన్షన్స్ లేకుండా, ఏ ప్రమాదం లేకుండా ప్రశాంతంగా పడుకొని నూతన దినంలోకి మనం ఉన్నామంటే అది కేవలం దేవుడి కృపే కదా. మరి అంత భద్రంగా మన తండ్రి మనల్ని భద్రపరిచినందుకు ఒక్క కృతజ్ఞత చెప్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మరి గడిచిన రాత్రంతా ప్రభా మేము సుఖంగా నిద్రపోయామంటే, గాఢ నిద్రపోయామంటే, క్షేమంగా నిద్రపోయామంటే, క్షేమంగా మేల్కొన్నామంటే అది మా గొప్పతనం, మా భద్రత, మేము తీసుకున్న జాగ్రత్త కానే కాదు తండ్రి. మీ కాపుదల, మీ దయ, మీ కరుణ మా మీద ఉండబట్టేనయ్యా. మీ కృప మాకు లేకపోతే, మీ కాపుదల మాకు లేకపోతే మేము ఎప్పుడూ మరణించి ఉండేవాళ్ళం నా తండ్రి. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు ఎంతోమంది ప్రభా ఈ సమయం చూడలేక నిద్రలోనే మరణించి ఉండవచ్చు, లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండొచ్చు నా తండ్రి. కానీ మేము క్షేమంగా ఉన్నామంటే ఈ నూతన దినంలో మేము ఉండడానికి మాకు ఎటువంటి అర్హత లేదయ్యా. అయినా సరే మమ్మల్ని ప్రేమించిన దేవా మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. మేము సుఖంగా నిద్రపోవడానికి, మాకు ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండడానికి, ఎంత భద్రంగా మీరు కునకకుండా నిద్రపోకుండా తండ్రి నైట్ అంతా అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మేమే పాటి వారం నా తండ్రి. అంత గొప్ప సర్వ సృష్టికర్త మీరెక్కడ? పాపంలో పుట్టి పాపంలోనే బ్రతుకుతున్నా మేమెక్కడ తండ్రి? అయినా సరే మా మీద జాలిపడి ప్రభా మీ కాపుదల, కంటి మీద కునుకు కూడా వేయకుండా తండ్రి అంత జాగ్రత్తగా ఎవరు కాపాడతారయ్యా మమ్మల్ని? ఎవరు అంత గొప్ప, అంత మంచి కాపుదల ఎవరిస్తారు తండ్రి? మా తల్లిదండ్రులు, మా బంధువులు, మా స్నేహితులు ఎవ్వరు ఇవ్వలేరయ్యా మీరిచ్చిన భద్రత. ఏ పాటి వారం నా తండ్రి. అంత జాగ్రత్తగా మమ్మల్ని మీరు కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఈరోజంతా మేము చేసే పని మా అంతటా మా సొంత తెలివితో చేస్తే పనులు కావయ్యా, కానీ మీరు చేస్తేనే అవుతాయి తండ్రి. మా ముందు మీరుండి అమ్మ నేను చూసుకుంటాను తల్లి, నువ్వు భయపడొద్దు అని మాకు ధైర్యం చెప్పి మేము చేసే ప్రతి పని కూడా తండ్రి మీరు మా పక్క నుండి చేస్తేనే అవి అవుతాయి, కానీ మా సొంత తెలివి, మా సొంత జ్ఞానంతో మేము ఏమీ చేయలేము తండ్రి. మా ముందు మీరుండండి. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా, అడిగే అర్హత లేదు, పొందుకునే అర్హత అంతకన్నా లేదు తండ్రి. అయినా మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? ఈ రోజంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.